మిస్ సిఎంఆర్ జ్యువెలరీలో అక్షయ తృతీయ వేడుకలు అన్ని రకాల 916 HUID హాల్ మార్క్ బంగారు ఆభరణాలపై తరుగు ఫ్లాట్ 2 to 12% మాత్రమే. విచ్చేయండి సిఎంఆర్ లెగసీ జ్యువెలరీ. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. భారీగా పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను నేలమట్టం చేసింది. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జాకోరుల్లోంచి రక్షించి దీనికి సంబంధించి స్థానిక ప్రజలైతే సంబరాలు చేసుకుంటున్నారు. రెవెన్యూ మున్సిపల్ అధికారులతో కలిసి ఈ భారీ ఆపరేషన్ ను చేపట్టింది హైడ్రా. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా నిర్మాణాలు జరిపిన ఓ గెస్ట్ హౌస్ తో పాటు 6 అంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చివేసింది. ఐలాపురం తండాతో పాటు గ్రామంలోని పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండా ఖాళీ స్థలాలను హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఐలాపురం గ్రామంలో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు కూడా వెలిశాయి. ఆ నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించేందుకు చర్యలు చేపట్టింది. 863 ఎకరాల భూమి విలువ 15,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. 1998 నుంచి స్టేటస్ కో కొనసాగించాలని కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ వాటిని ఖాతరు చేయకుండా ముఖీం నిర్మించిన గెస్ట్ హౌస్ ని హైడ్రా నేలమట్టం చేసింది. అలాగే అతని సోదరుడు అజీం ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని కూడా అధికారులు తొలగించారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను నేలమట్టం చేసింది. వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా కోరుల్లోంచి రక్షించింది. దీంతో స్థానిక ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. రెవెన్యూ మున్సిపల్ అధికారులతో కలిసి ఈ భారీ ఆపరేషన్ ని చేపట్టింది హైడ్రా. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా నిర్మాణాలు జరిపిన ఓ గెస్ట్ హౌస్ తో పాటు 6 అంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చివేసింది. ఐలాపురం తండాతో పాటు గ్రామంలోని పేదల ఇళ్ల జోలికి వెళ్లకుండా ఖాళీ స్థలాలను హైడ్రా స్వాధీనం చేసుకుంది. ఐలాపురం గ్రామంలో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు వెలిశాయి. ఆ నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించేందుకు చర్యలు చేపట్టింది. 863 ఎకరాల భూమి విలువ 15,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. 1998 నుంచి స్టేటస్ కో కొనసాగించాలని కోర్టు ఆర్డర్స్ ఉన్నప్పటికీ వాటిని ఖాతరు చేయకుండా ముఖీం నిర్మించిన గెస్ట్ హౌస్ ని హైడ్రా నేలమట్టం చేసింది. అలాగే అతని సోదరుడు అజీం ఎటువంటి అనుమతులు లేకుండా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని కూడా అధికారులు తొలగించారు.